అది పాల సముద్రము. 1000 తలల పాము మీద శ్రీ మహావిష్ణువు శయనించాడు. ఆయన భార్య శ్రీ మహాలక్ష్మి కూడా పక్కనే ఉన్నది. విష్ణువు ఉన్నట్టుండి ఒక మారుగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. గోడుగోడుమని ఏడుస్తూ వచ్చిన భూదేవి శ్రీవారి పాదాలు పట్టుకొని, స్వామి, భూలోకంలో స్వార్థం, ద్రోహం, క్రోధం, మోసం మొదలైనవి పెచ్చుమీరి ప్రజలు దుర్మార్గులయ్యారు. కులధర్మాలు తప్పినాయి, వావి వెరసలు మారినాయి, భక్తి వినయాలు నశించినాయి, ధర్మం అడుగంటింది, సత్యం అంతరించింది. నేనింకా ఈ పాపభారం మోయలేకున్నాను. మీరు భూలోకంలో అవతరించి కలిభారం తగ్గించకపోతే నాకు శరణ్యం లేదని దీనంగా ప్రార్థించింది. భూదేవి శ్రీహరికి ఇంకొక భార్య. ఆయన వసుంధరను ఓదార్చి, నేనిప్పుడే బ్రహ్మదేవునికి శంకరునికి పిలుస్తాను, కర్తవ్యం ఆలోచిస్తాను. భూలోకంలో నేను, నా వెంట వారెవరు అవతరించి నీ భారం తీరుస్తాం. నీవింకా నిశ్చితంగా తిరిగి పొమ్మని అభయమిచ్చాడు. భూదేవి శ్రీహరికి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయింది.